అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ధర్మవరం దగ్గరున్న ఒక పెద్ద మర్రి మానుని చూడ్డానికొచ్చాననమాట. యూజువల్‌గా ఏంటి అంటే బెంగుళూరులోనే చాలా పెద్ద మర్రి చెట్టు ఉండింది అని చెప్తూ ఉంటారు కదా! అలాంటిదే ఇంకొక పెద్ద మర్రి చెట్టనమాట. ఇది యాక్చువల్‌గా ఏంటంటే దీని వయసు 660 సంవత్సరాలంటండి. ఇది 3.5 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో 1989లో నమోదు కాబడిందట. దీనికి 1650 పైగా ఓడులున్నాయట. ఈ చెట్టుకు ఆ పేరు తిమ్మమాంబ అను ఒక మహాపతివ్రత మూలంగా వచ్చిందని చెప్తారు. ఆమె రోగగ్రస్తుడైన తన భర్త బాలవీరయ్యకు సుమతి వలె ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసిందట. ఆమె సతీ సావిత్రి, సతీ అనసూయల స్థాయికి చెందినదిగా చెప్తూ ఉంటారు. అయితే ఈమె గురించి చాలా కథలే ఉన్నాయి. అది యాక్చువల్‌గా ఏంటంటే వీడియోలో ఒక లాస్ట్‌లో పెట్టాననమాట. 7 మినిట్స్ దగ్గర చెకౌట్ చేయండి. మొత్తం ఈ స్టోరీ అంతా ఉంటుంది. షార్ట్‌గా చెప్పాలంటే ఆమెని చాలా మాటలు అనేవాళ్ళంట ఊర్లో వాళ్ళు. అప్పుడు ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక ఎండిపోయిన కాకర తీగను మరియు చనిపోయిన 2 పావురాలను బ్రతికించి ఆమె తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుందని చెప్తారనమాట. తిమ్మమ్మ తన భర్త చితిపై సతీ సహగమనం చేసిందని, ఈ చితికి ఈశాన్య దిక్కున నాటిన మర్రి కొమ్మ నుండి పెరిగినదే ఈ విశ్వ మహావృక్షం అని చెప్తారంట. ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇక్కడ ఘనంగా తిరునాళ్ళు జరుగుతాయట. అటవీ శాఖ వారు ఇక్కడ ప్రజల సహకారంతో ఈ చెట్టు యొక్క రక్షణ మరియు సంరక్షణ కార్యక్రమాన్ని 1990 నుండి చేపట్టారట. తిమ్మమ్మ మర్రిమాను మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే గర్వకారణం. ప్రపంచ ఆవశ్యకత దృష్ట్యా వృక్షాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించటంలో మాకు చేయూతనివ్వండి అని అటవీ శాఖ వారు అభ్యర్థిస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్లాస్టిక్ అది అక్కడ పడేయకుండా చక్కగా చూసి అక్కడ ఏమీ కొట్టేయకుండా ఆకులు తెంపేయకుండా మంచిగా చూసుకొని ఎలా వెళ్ళిన వాళ్ళు అలా వచ్చేస్తే మంచిది అని చెప్పి. ఇంకా దీని గురించి చాలా స్టోరీనే ఉందండి. యాక్చువల్‌గా అక్కడికి వెళ్తే మనకు ఒక గైడ్ కూడా అందరినీ కూర్చోబెట్టి కథ చెప్తారనమాట. ఎవ్రీ డే ఆయన అక్కడే ఉంటారు. అండ్ అక్కడ పక్కనే అక్కడ ఒక దంపతులకి పూజ చేస్తారు. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎలా అంటే అడవిలో అమ్మవార్లు అలా ఉంటారు గదండీ! అట్లాగా ఉంటుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే చాలా దూరం అనమాట. చాలా వెతుక్కుంటూ వెళ్ళాము. బట్ డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. బికాజ్ మనకి మర్రిమాన్ మొత్తం కనిపించదనమాట. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అంటే ఆల్రెడీ ఎక్కడైతే ఆవిడ సమాధి నుంచి ఒక మర్రిమాను పుట్టిందో ఆ మర్రిమాను చచ్చిపోయిందట. మిగిలిన దాని ఊడలతోని అది సపోర్ట్‌గా ఉందని చెప్తారనమాట. సో, అది ఇక్కడ స్టోరీ. మీరైతే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. లేదంటే ఇక్కడ నేను చూపెట్టేస్తున్నాను కదా! ఇంతే ఇంతకన్నా ఏమీ ఉండదు. బట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా దీని గురించి విషయాలు తెలుసుకోవాలనుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్‌లో మీకు ఆ స్టోరీ అంతా నేను ఒక బోర్డ్‌ని వీడియో చేశాననమాట. పాజ్ చేసుకొని చదవండి. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఏంటంటే ధర్మవరం నుంచి మనము తిమ్మమ్మ మర్రిమాను అని చెప్పి అడిగితే వాళ్ళు మనకు టాక్సీ చేసుకోవాలనమాట. చాలా లోపలికి వెళ్ళాలనమాట. మేము యాక్చువల్‌గా ఏంటంటే నరసింహస్వామి గుడి ఉంటుంది కదండీ! అక్కడికి వెళ్ళాము. బట్ ఆ నరసింహస్వామి గుడి చాలా రష్‌గా ఉంటుంది కదా! ఎప్పుడు. అండ్ మేమెళ్ళినప్పటికి ఏదో పండుగలనమాట. సో, దర్శనం అయితే అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో, ఎట్లాగో దర్శనం అవ్వలేదు కదా! ఇంత దూరం వచ్చాం గదా! అని చెప్పి ఇక్కడ ఏం స్పెషల్ ఉందా అని చూస్తే ఈ చెట్టు కనిపించిందనమాట. సో, దీని గురించి అందరూ చెప్తున్నారని మేము ఒకసారి వెళ్లి చూసామనమాట. సో, ఓవరాల్‌గా అయితే ఇదొక పార్క్‌లా అనిపిస్తది ఫస్టు. లోపలికెళ్ళిన తర్వాత మొత్తం కంచెలేసేసారు. అది కూడా అంత క్లియర్‌గా ఏమి ఉండదనమాట. బట్ ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఇన్ని హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది కదా! అదంతా అటవీ శాఖ వాళ్ళదే కాబట్టి ఎవరు ఆక్యుపై చేయరు. ఫుడ్ అది అయితే తీసుకెళ్ళడమే బెటరు. అక్కడ అంత ఏం దొరకదు. దొరికినా కూడా మన టేస్ట్‌కి అంత బాగోదు. వాష్‌రూమ్స్ కూడా అంత ఏం లేవు. సో, నన్నడిగితే నేను వెళ్ళొద్దనే చెప్తాను. ఏదైనా అదే ఇప్పుడు ఏదైతే జాతరలవుతాయో ఆ టైంలో వెళ్తే ఏంటి అంటే మనకి వెళ్ళడానికి, రావడానికి కూడా వెహికల్స్ అవి ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదనమాట. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నేను మీకు లాస్ట్‌లో కలుస్తాను.
ఎలా అనిపించిందండి వీడియో? ప్లెజెంట్‌గా ఉంది కదా! చూడడానికి చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఐసోలేటెడ్‌గా ఉంటుందనమాట. అదే కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా అయితే ఎక్స్‌పీరియన్స్ బానే ఉంది. బట్ ఎక్కువ ట్రావెల్ అనమాట. సో, ఆ చుట్టుపక్కలే ఉండేటట్టయితే ఖచ్చితంగా వెళ్లి చెకౌట్ చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.